మన రాష్ట్రంలో పద్యానికి ఒక ప్రతిపత్తిని కలిగించి పద్య నాటకాలు అనేక వ్యయము ప్రయాస ఆ రెండింటికి కూడా గురై మన రాష్ట్రంలో నాటకాన్ని బతికిస్తున్న వ్యక్తి పందిటి శంకర్ గారు. ఎంత ఆయన వృత్తిరీత్యా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఒక దేవస్థానానికి, అయినా కానీ దానికంటే ఎక్కువ సమయాన్ని కూడా వెచ్చిస్తూ ఒక ట్రూప్ను మెయింటైన్ చేస్తూ చాలా కష్టం. ట్రూప్ మెయింటైన్ చేయడం, నాటక ట్రూప్ మెయింటైన్ చాలా కష్టం. ఒక 2 పక్కవాద్యాలు పెట్టుకున్న కచేరీ చేయాలంటే నానా బాధలు పడతాం. అలాంటిది ఒక 10 మంది ట్రూప్ నీకు హార్మోన్స్ని, మేకప్ని, డ్రెస్ని, కచేరీని వీటిని మెయింటైన్ చేస్తూ అసంఖ్యాకమైన ప్రదర్శించడం ఒక అసాధారణ విషయం. అలాంటి నాటక రంగాన్ని ఉపాసిస్తున్న వ్యక్తి పందిటి శంకర్ బాబు గారు. వారికి సందేశం. సభకు నమస్కారం. మా గురువుగారు ఆదిత్య ప్రసాద్ గారు వరంగల్ రేడియో స్టేషన్ డైరెక్టర్గా ఉన్నప్పుడు 2000 సంవత్సరం ఫిబ్రవరి 5 నుంచి 11 వరకు 7 రోజులు వరంగల్లో పౌరాణిక పద్యనాటక సప్తాహం నిర్వహించడం జరిగింది. అందులో రాయవారం, రామాంజనేయం, హరిశ్చంద్ర, లవకుశ, చింతామణి, తులాభారం, గయోపాఖ్యానం ఈ 7 నాటకాలు వరుసగా ప్రదర్శిస్తే దానికి కావాల్సిన పెట్టుబడి సమకూర్చి నా సొంత నిధుల నుంచి వెచ్చించి అన్ని నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించడం జరిగింది. వాటన్నింటినీ మా మీద ఆదరణతో వీక్షించిన ధన్యులు గొప్పవారు మా ఆదిత్య ప్రసాద్ గారు. ఆ రోజున మొదటిసారి స్టేజ్ మీద వారి పద్యం విన్నాము. ఈరోజు ఆశుధార ప్రవాహంలో గమకాలతో సాగిన వారి పద్యాన్ని ఇంకా విని రెండింత ద్విగుణీకృతంగా ఆనందించడం జరిగింది. ఇవాళ ముఖ్యంగా విద్వానివ విజానాది, విద్వజ్జన పరిశ్రమ అన్నట్లుగా స్వయంగా నటుడు, నిర్వాహకుడు అయ్యి ఉండి వివేకానంద పాత్రను మన కళ్ళ ముందు పట్టి చూపిస్తూ వివేకానందని వర్ధంతి రోజున ఈరోజు మరో రజతోత్సవ నటుడికి సత్కారం చేయడం, ఇది వైకే నాగేశ్వరరావు గారికి సత్కారం జరుపుకున్న రజతోత్సవ నటుడు మా అన్నగారు నాగిరెడ్డి గారిని ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇవాళ మనం చూసిన నాటకం బాగున్నది, కానీ దీంట్లో ఆ కళాకారుల పడ్డ ఇబ్బందిని దయచేసి ఒక్కసారి మీరు గమనించాలి. అందరూ ఎవరికి వారు అద్భుతంగా పాడారు, కానీ వాళ్ళ గాత్రాలు ఇబ్బంది పెట్టినాయి. దానికి కేవలం ప్రాక్టీస్ లోపమే. ఇవాళ ప్రత్యేకించి ఈ తెలంగాణలో హైదరాబాద్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, నల్గొండ, మిర్యాలగూడ, మాదిర ప్రతి చోట నాటక సమాజాలు ఉన్నాయి, కానీ సరైన హార్మోనిస్ట్ లేరు. మాకు ఏ సూర్య గారు లాంటి హార్మోనిస్ట్ కనబడితే మాకు ఆ మహదానందం 2 రోజులు సెలవు పెట్టారని మేము పద్యాలు పాడుకుంటున్నాం. తర్వాత ఇంకొకటి కొట్టొచ్చినట్టు మనకు కనిపిస్తున్న మార్పు ఏమిటి అంటే, ఇవాళంతా 50 దాటిన వాళ్ళే ఉన్నాం పద్య నాటకాల్లో తప్ప ఒక 20-25 సంవత్సరాల వాళ్ళు ఎవరు రావడం లేదు. అసలు వాళ్ళు నేర్పేవాళ్ళు లేదు. మన తెలుగు విశ్వవిద్యాలయం వారు కనీసం తెలంగాణ ప్రాంతంలో ఒక 2 శాఖలైనా, లేదా కాకతీయ విశ్వవిద్యాలయం కానీ ఈ రంగస్థల కళల విభాగంలో ముఖ్య పద్య నాటకానికి ఒక శాఖను స్థాపించి వచ్చే తరాన్ని దీనివైపు ఆకర్షితం చేస్తే ఈ పద్యనాటకం పట్టగడుతుందేమో, కానీ లేకపోతే ఈ తరంతో అంతరించిపోయే ప్రమాదంలో పడ్డది. కాబట్టి దయచేసి పెద్దవాళ్ళందరూ దీంట్లో ఆలోచించాలని మనవి చేస్తూ సెలవు. నమస్కారం.